ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గత రాత్రి కాలమంతను కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు నాయన. కంటి నిండా నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా భద్రపరిచి రక్షించినందుకు ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు దయచేసినందుకు, సజీవ సంఖ్యలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు అని భక్తుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అవును తండ్రి, ఈ రోజున మా యోచన, మా ఆలోచన తండ్రి వ్యర్థమైనదని అయా, అది మీ జ్ఞానము కంటే ఎంతో తక్కువదని అయా మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మీరే ఈ రోజున మాకు జ్ఞానము దయచేయండి. మీరే ఏ రహస్యమైతే ఉన్నదో, ఏవైతే మేము ఇంకా తెలుసుకోవాలో, ఈ వేటి ద్వారా అయితే మేము ఇంకా అభివృద్ధి చెందుతామో, వేటి ద్వారా అయితే మా కుటుంబాన్ని మేము కట్టుకోగలుగుతామో, మా జీవితంలో ముందుకు సాగగలుగుతామో, అటువంటి రహస్యములను తండ్రి మీరే మాకు తెలియపరచమని అయ్యా, మా సొంత ఆలోచనల వలన తప్పిపోకుండా, పడిపోకుండా, నష్టపోకుండా, మోసపోకుండా మేము ఈరోజు మీ పైన ఆధారపడి జీవించగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు అన్నీ కూడా వారు అనుకున్న రీతిగా సఫలపడుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నాయనా, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గమును బట్టి మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాము. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ కంచె, మీ కాపుదల మాకు దయచేయండి తండ్రి. ఏ బిడ్డ కూడా తండ్రి ఎటువంటి అపాయాల్లో, ప్రమాదాల్లో చిక్కుబడకుండా సురక్షితంగా, క్షేమకరంగా ప్రయాణించుటకు సహాయం అనుగ్రహించండి దేవా. అయా, ఈ రోజున మా పనులను కూడా బహుగా దీవించండి. కావలసిన శక్తిని, బలమును అనుగ్రహించండి. అయా, వివేకముతో మా పనులలో మేము ముందుకు సాగుతూ ఫలించేవారిగా ఉండుటకు కృప చూపించండి తండ్రి. నూతనంగా వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రారంభిస్తున్న వారికి కూడా మీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో వారందరినీ బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలకు మీరు తోడై ఉండి జ్ఞానముతో నింపండి, జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు కూడా ఉన్నారు. డెలివరీస్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం, ఆపరేషన్స్ నిమిత్తం వెళ్తున్నారు నాయన. వారికి మీరు తోడై ఉండండి. ప్రతి రిపోర్ట్ను కూడా తండ్రి వారికి అనుకూలంగా ఉండుటకు కృప చూపించండి ప్రభువా. అయా, ఈ రోజున మా యొక్క సమయాన్ని మేము వ్యర్థపరచకుండా, ఎటువంటి మనస్పర్ధలు ఏ ఒక్కరితో కలిగి లేకుండా సామరస్యంగా, శాంతి సమాధానాలతో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము. ముఖ్యంగా మా ప్రవర్తన తండ్రి, మా నడవడికి ఈ రోజున మీ నామాన్ని మహిమపరిచేదిగా ఉండుటకు సహాయం దయచేయండి. ఎటువంటి మోసాల్లో, ఎటువంటి అపాయాల్లో, ఎటువంటి నిందల్లో మేము పడిపోకుండా మీరే కృప చూపించి, జ్ఞానమిచ్చి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయండి తండ్రి. మీరు చూపించిన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటం చేత వారిని అభిషేకించమని ఈ రోజున కొందరికైనా తండ్రి మీ యొక్క విలువైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.